హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఆఫ్స్ట్రా ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ గురించి మాట్లాడదాం. అయితే ఇది ఒక ఫ్రీ వెబ్‌సైట్ అన్నమాట. ఎందుకు మనం దీని గురించి నేర్చుకోవాలంటే ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకి వస్తారో, ఎవరైతే ఎవరైతే కొత్తగా మార్కెట్‌లోకి వస్తారో, వచ్చిన తర్వాత వాళ్ళు ఇండెక్స్‌లో ట్రేడ్ చేయాలనుకుంటారు. అంటే బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ అండ్ పిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇటిలో ట్రేడ్ చేయాలనుకుంటారు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్‌లో. అయితే వారికి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకు అంటే ఇవి వచ్చి నేకుడ్‌గా బై చేయడం, సెల్ చేయడం చేస్తారు. ఇలా చేయడం వల్ల ఏమైద్దంటే ప్రాబబిలిటీ అనేది ఎంత ఉంటుందో తెలీదు. అంటే మార్కెట్ మనం అప్ సైడ్ మూవ్ అయ్యిద్దని మనం కాల్‌ని బై చేస్తాం. కాల్‌ని బై చేసిన తర్వాత మార్కెట్ అప్ సైడ్ మూవ్ కాకుండా డౌన్ సైడ్ మూవ్ అయ్యిద్ది. డౌన్ సైడ్ మూవ్ అయితే మనకి ఎంత లాస్ వచ్చే ఛాన్స్ ఉందనేది మనకు తెలీదు. మనం మనం ఏం చేస్తాం? జెరోదా కైట్‌లోకి వెళ్తాము. లేదా అబ్‌స్ట్రాక్ట్‌లోకి వెళ్తాం. అక్కడ ఏం చేస్తాం? కాల్‌ని ఏ ప్రీమియంలో సెల్ చేయాలనుకుంటామో, లేదా బై చేయాలనుకుంటామో అక్కడ బై చేస్తాం. దాని పే ఆఫ్ గ్రాఫ్ అనేది తెలీదు. అంటే ఎంత లాస్ వచ్చే ఛాన్స్ ఉంది? పైకి మూవ్ అయితే కిందకి మూవ్ అయితే ఎంత లాభం వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి మనము థింక్ చేయము అనమాట. అది ఆఫ్‌స్ట్రా బిల్డర్‌లో మనం ఎప్పుడైతే వెబ్‌సైట్‌లో మనం ఫ్రీ కాబట్టికి కా కాల్ కొన్న తర్వాత దాన్ని అదే ప్రీమియాన్ని ఆఫ్‌స్ట్రా బిల్డర్‌లో బిల్డప్ చేస్తే మనకి పే ఆఫ్ గ్రాఫ్ అనేది తెలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పైకి పోయిద్దని కొన్నాము. అదేమైద్ది ఇట్లా పే ఆఫ్ గ్రాఫ్ అనేది చూపిస్తుంది. పే ఆఫ్ గ్రాఫ్ అని చూపియడం వల్ల మార్కెట్‌లో మనకి ఎంత ప్రాబబిలిటీ ఉందనేది తెలిసిద్దనమాట. అందుకోసం ఖచ్చితంగా మనకి ఆఫ్‌స్ట్రా బిల్డర్ అనేది తెలియాలనమాట. అదే విధంగా మనం ఇంకా ఎందుకు ఉపయోగిస్తారంటే మనం కొన్ని స్ట్రాటజీలు నేర్చుకుంటాం. అంటే ఫస్ట్ ఎవరైతే మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్నగా కొన్ని స్ట్రాటజీలు నేర్చుకుంటారు. స్ట్రాడిల్ అట్లా. స్ట్రాంగిల్, స్ట్రాడిల్, స్ట్రాడిల్ గాని, డెబిట్ స్ప్రెడ్, పుట్ డెబిట్ స్ప్రెడ్, కాల్ డెబిట్ స్ప్రెడ్, రేషియో స్ప్రెడ్ ఇవి రకరకాల స్ట్రాటజీలు నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత వాటిని స్టాక్ మార్కెట్‌లో అసలు వర్కౌట్ అవుతున్నాయా లేదా అంటే ప్రతి ఒక్క స్ట్రాటజీని నేర్చుకున్నంత మాత్రాన వర్కౌట్ అవ్వవు. మన సైకాలజీకి దాన్ని ఈక్వల్ చేసుకొని మన ప్రాబబిలిటీని పెంచుకుంటూ ఉండాలి. అంటే ప్రతిది స్ట్రాటజీ నేర్చుకున్న తర్వాత లైవ్ మార్కెట్‌లో అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూసుకోవడం కోసము మనం ఈ ఆఫ్‌స్ట్రా బిల్డర్ గురించి తెలుసుకోవాలనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆఫ్‌స్ట్రా బిల్డర్ ఉపయోగించాలి. ఎందుకంటే స్ట్రాంగ్‌లో లేదా డెబిట్ స్ప్రెడ్ నేర్చుకుంటాం. డెబిట్ స్ప్రెడ్ నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా ఇక్కడ మార్కెట్‌లోకి వచ్చేసిన తర్వాత డిప్లాయ్ చేసామంటే అది లైవ్ మార్కెట్‌లో మనం చార్ట్ చూసి అప్ సైడ్ మూవ్ అయ్యిద్దనుకున్నాం. డెబిట్ స్ప్రెడ్ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత మన ప్రాబబిలిటీ ఎంతవరకు మనం చార్ట్‌ని అనలైజ్ చేయగలుగుతున్నాము. మనం డిప్లాయ్ చేసినది ప్రాఫిట్ ఇస్తుందా లేదా అని తెలుసుకోవడం కోసము ఈ ఆఫ్‌స్ట్రా బిల్డర్ గురించి తెలుసుకోవాలనమాట. అయితే మనకింకా ఏం జరిగిద్దంటే, మనకి దీంట్లో ఇంకొక బ్యూటీ ఉంది ఏంటంటే, జరిగిపోయిన మార్కెట్‌లో మనం నేర్చుకున్న స్ట్రాటజీలతో ప్రాఫిట్‌ల్లోకి ఎలా రావాలనేది ఈ వెబ్‌సైట్ గురించి తెలుసుకోవాలనమాట. దాని గురించి తెలుసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే, మనం ఒక డెబిట్ స్ప్రెడ్డో లేకపోతే రేషియో స్ప్రెడ్ నేర్చుకున్నాం. లేదా స్ట్రాంగిల్ నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత మార్కెట్‌లో డిప్లాయ్ చేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత సైలెంట్‌గా ఉండిపోతే ప్రాఫిట్ వస్తుందా? రాదు. దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేయాలి. అంటే ఎందుకంటే మార్కెట్ అనేది డైనమిక్‌గా ముందుకి, వెనక్కి మూవ్ అవుతుంటుంది. ఈ మూవ్ అయ్యే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, స్టాక్ మార్కెట్‌లో లైవ్ ట్రేడ్ ఏస్తూ ప్లస్ మనం ఏం చేస్తామంటే ఖాళీ టైంలో ప్రాక్టీస్ చేస్తాం. ఎలా జరిగిపోయిన మార్కెట్ అంటే 1 ఆర్ 2 ఇయర్స్ జరిగిపోయిన మార్కెట్‌లో ఎవ్రీ వీక్ డిప్లాయ్ చేసి మన స్ట్రాటజీని మనం అనుకున్న విధంగా అడ్జస్ట్‌మెంట్ చేస్తూ ముందుకెళ్తా ఉంటే ప్రాఫిట్ వస్తుందా? లాస్ వస్తుందా? లాస్ వస్తుంటే మనం ఎలా చేయాలని చెప్పి మనకి ఒక ఐడియా వస్తుందనమాట. ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ స్ట్రాటజీ ఇది ఆఫ్‌స్ట్రా బిల్లర్ గురించి తెలుసుకొని దాంట్లో మనం డిప్లాయ్ చేయాలి. అదే విధంగా మన కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రాటజీ రేషియో స్ప్రెడ్ నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత నేర్చుకున్న తర్వాత అది ఏం చేస్తుంది? రేషియో స్ప్రెడ్ నేర్చుకున్నాం. నేర్చుకున్న తర్వాత రే రేసెస్ పెట్టి మూవ్ అయ్యేదాన్ని బట్టి అడ్జస్ట్‌మెంట్ చేస్తాం. ఒక స్టాండర్డ్‌గా నేర్చుకుంటాం. నేర్చుకున్న తర్వాత మన పే ఆఫ్ గ్రాఫ్ చూసి దాన్ని అడ్జస్ట్‌మెంట్ చేస్తూ కొత్త అడ్జస్ట్‌మెంట్స్‌ను మనం కూడా క్రియేట్ చేసుకొని, మన ఓన్ సిస్టమ్ క్రియేట్ చేసుకొని, మనకంటూ ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని మార్కెట్‌లో ప్రాఫిట్‌తో ముందుకెళ్ళడానికి ఒక అవకాశం ఉంటదనమాట. అయితే ఈ ఆఫ్టర్ బిల్డర్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి మనం డైరెక్ట్‌గా ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూద్దాం. గూగుల్‌లోకెళ్ళిపోయి ఆఫ్ట్రా ఆప్షన్ బిల్డర్ అని కొడితే మనకి ఆప్షన్ అనలైసిస్ సాఫ్ట్‌వేర్ వస్తుందనమాట. ఈ సాఫ్ట్‌వేర్ క్లిక్ చేస్తే
మార్కెట్ ఇట్లా క్లిక్ చేసిన తర్వాత మార్కెట్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను. ప్లస్ నేను మెయిల్ ఇచ్చాను కాబట్టి ఇలా వస్తుంది. లేదా మిమ్మల్ని లాగిన్ అని అడుగుతుందనమాట. దీంట్లో ఏ విధంగా ఉంటుంది? హోమ్ బటన్ ఉంటుంది. బిల్డర్ ఉంటుంది. పోర్ట్‌ఫోలియో, ఫీచర్స్ అండ్ ఆప్షన్స్, ఓపెన్ ఇంట్రెస్ట్, ఎఫ్ఐ డేటా, డిఐ డేటా, ఎడ్యుకేషనల్ ఇట్లా ఉంటుందనమాట. అయితే మనం దీంట్లో ఏం చేస్తామంటే ఆఫ్టర్ బిల్డర్‌లోకి వెళ్ళిపోతాం. ఫస్ట్ బిల్డర్‌లో మనం ఏం చేస్తామంటే మన స్ట్రాటజీలు ఏ విధంగా అంటే లైవ్ మార్కెట్‌కి దీనికి ఒక 2, 3 మినిట్స్ తేడా ఉంటుంది తప్ప, అంతే ఉంటుంది తప్ప ఇది ఏమి ఉండదనమాట. దీంట్లో ఎలాంటి మనీ మనం పే చేయము. ఓన్లీ దీనిలో ఏం చేస్తామంటే, ఇక్కడ ఫస్ట్ దీన్నేం చేస్తామంటే ఇక్కడికి రండి. ఇక్కడ ఏం చేస్తాం ఇండెక్స్ ఉంది. ఇండెక్స్ దీని మీద క్లిక్ చేస్తే మనకు ఏవైతే ఇండెక్స్‌లో మనం ట్రేడ్ చేయాలనుకుంటామో అవి ఇక్కడ ఉంటాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇట్లా ఉన్నాయి కదా! ఇలా ఉన్న తర్వాత ప్లస్ ఈటిలతోటి పాటుగా ఎఫ్ఎన్ఓ స్టాక్స్‌లో స్టాక్స్ కూడా ఉంటాయన్నమాట. ఎఫ్ఎన్ఓలో ఉన్న స్టాక్స్ అన్నీ కూడా ఉంటాయి. మనకి ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ నిఫ్టీని మనం సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసిన తర్వాత దాని ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది. దాని స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఈ రకరకాల కలర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ స్పాట్ ప్రైస్ ఉంటుంది. స్పాట్ ప్రైస్ అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఎంతుందో అంత స్పాట్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుందనమాట. బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ ప్రైస్ ఇక్కడ చూపిస్తుంది. లాట్ సైజ్ ఎంతో ఇక్కడ చూపిస్తుంది. ఎంప్లాయిడ్ వాలటాలిటీ ఎంత ఉందో ఇక్కడ చూపిస్తుంది. తర్వాత ఎంప్లాయిడ్ వాలటాలిటీ పర్సెంటైల్ ఇక్కడ చూపిస్తుందనమాట. ఈ విధంగా బ్యాంక్ నిఫ్టీ శాట్ గాని, ఐవీ శాట్ గాని ఇవన్నీ కూడా చూపిస్తుంది. ఈరోజు డేట్ చూపిస్తుంది. అయితే దాని కిందకెళ్తే బుల్లిష్, బేరిష్, నాన్ డైరెక్షనల్ అని 3 ఉంటాయి. ఈ బుల్లిష్ ట్రేడ్‌లు అన్నమాట ఇవన్నీ గూడా. అంటే స్ట్రాటజీలు. లాంగ్ కాల్, షార్ట్ పుట్, బుల్ కాల్ స్ప్రెడ్, బుల్ పుట్ స్ప్రెడ్, కాల్ రేషియో స్ప్రెడ్ ఇవన్నీ గూడా మనకి ఇవేంది బుల్లిష్ ట్రేడ్‌లు అన్నమాట. అదే విధంగా బేరిష్ ట్రేడ్‌లు గూడా ఉంటాయి. బేరిష్ క్లిక్ చేస్తే బేరిష్ ఉన్న ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బేరిష్ ట్రేడ్‌లు. సైడ్ వేస్ నాన్ డైరెక్షనల్ అంటే సైడ్ వేస్‌లో ఉన్న మార్కెట్ అప్పుడు ఎలాంటి స్ట్రాటజీలు ఉపయోగించాలో ఇక్కడ క్లియర్ కట్‌గా స్టాండర్డ్‌గా ఇచ్చారు. అంటే అటు లాంగ్ స్ట్రాడిల్, షార్ట్ స్ట్రాడిల్, లాంగ్ స్ట్రాంగిల్, షార్ట్ స్ట్రాంగిల్ ఇట్లా పుట్ రేషియో స్ప్రెడ్, బ్యాట్‌మ్యాన్ స్ట్రాటజీ, ఐరన్ ప్లై, ఐరన్ కాంటర్ ఇవన్నీ కూడా సైడ్ వేస్ నుండే సైడ్ వేస్ నుండే స్ట్రాటజీలు అనమాట. ఇన్ని స్ట్రాటజీలు ఉన్నాయి. ఈ స్ట్రాటజీలో మనం ప్రతి ఒక్కటి నేర్చుకుంటాం కదా! నేర్చుకున్న తర్వాత ఏ విధంగా దీన్ని అంటే డైరెక్టర్‌గా ఇవి స్టాండర్డ్‌గా ఇచ్చారు. స్టాండర్డ్‌గా ఇచ్చిన తర్వాత ఈడ ఫీచర్ అని ఇచ్చారు కదా! ఫీచర్‌లో ట్రేడ్ చేయాలనుకున్నా మనము ఈ ఫీచర్ అండ్ ఆప్షన్స్ చూసుకొని మనం ఏ కాంట్రాక్ట్ కావాలో అక్కడ బై చేసుకుంటే మనకి పే ఆఫ్ గ్రాఫ్ చూపిస్తుంది. ఇలా కాదనుకుంటే మనం నేర్చుకున్న తర్వాత మనం డైరెక్ట్‌గా అప్లై చేస్తాం కదా! ఈడ ఆప్షన్స్ ఏని అని ఉంది చూడండి. ఆప్షన్స్ ఏని మీద క్లిక్ చేస్తే కాంట్రాక్ట్‌లు వస్తాయి. నెక్స్ట్ వీక్ కాంట్రాక్ట్, ఆ తర్వాత కాంట్రాక్ట్‌లు, వీక్లీ కాంట్రాక్ట్‌లని చూపిస్తాయి. అయితే నెక్స్ట్ వీక్ 26వ తారీఖు కాంట్రాక్ట్ ఉంది కదా! బ్యాంక్ నిఫ్టీలో. ఆ కాంట్రాక్ట్ బ్యాంక్ నిఫ్టీలో ఇలా ఉంటుంది. ఇలా ఉన్న తర్వాత ఇది ఈడ చూడండి లైట్ కలర్ కనిపిస్తుంది కదా! ఇది స్పాట్ ప్రైస్ అన్నమాట. 51,600 అనేది స్పాట్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ అనేది డౌన్ అవుతుంది అనుకుంటాం. డౌన్ అవుతుంది అనుకుంటే మన వీడియోలో మనం డెబిట్ స్ప్రెడ్ గురించి చెప్పాం. డెబిట్ స్ప్రెడ్ ఏం చెప్పామంటే 1 ఆర్ 3 స్ట్రైక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్దాం. ఇక్కడికెళ్ళిన తర్వాత దీన్ని బై చేస్తాం. ఫస్ట్ కాల్ డెబిట్ స్ప్రెడ్ అంటే ఫస్ట్ పుట్ డెబిట్ స్ప్రెడ్ గురించి చెప్తున్నా. ఆడ ఫస్ట్ ఆప్షన్ బై చేస్తాం. ఎంత అయితే బై చేసామో దాంట్లో ఆఫ్ ప్రీమియం అంటే 190 ఉంది కదా! దాంట్లో ఆఫ్ ప్రీమియం ఎంత 100. 100కి వెళ్తాం. 100కి వెళ్ళిన తర్వాత 97 ఎగ్జాక్ట్‌గా 100 ఉంచము. దానికంటే తక్కువగా ఒక లాట్‌ని సెల్ చేస్తాం. సెల్ చేసిన తర్వాత ఇలా మనం ఏం చేస్తాం, దీంట్లో ఇది ప్రీ వెబ్‌సైట్ కాబట్టి ఇక్కడ డిప్లాయ్ చేయం మనం. ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఇక్కడ చూసుకుంటాం. డిప్లాయ్ చేసి ఇది నేను ఇలా ఈ ప్రీమియంను బై చేసి దీన్ని సెల్ చేయాలనుకుంటున్నాను. సెల్ చేయాలనుకుంటే దాని ప్రాబబిలిటీ ఎంత అనేది మనకు తెలీదు. డైరెక్ట్ లైవ్‌లోకెళ్ళిపోతే. లైవ్ అంటే ఐ మీన్ జెరోదా కైట్‌లోకెళ్ళిపోతే మనం బ్రోకర్ ఎక్స్చేంజ్ యాప్‌లోకెళ్ళిపోతే అది తెలీదు కదా! ఇక్కడ మనం డిప్లాయ్ చేసి చూసుకుంటాం. మనకి రిస్క్ రివార్డ్ రేషియో ఎంత ఉంది? 1:3.2 ఉంది. అంటే ఇది మనకు కరెక్ట్‌గా సరిపోతుంది. అంటే మార్కెట్ డౌన్ అయితే మనకు ప్రాఫిట్ 4,500 వస్తాయి. అప్ సైడ్ మూవ్ అయితే 1,400 దీన్ని నేను అగ్రీ అవుతున్నాను. 1:3 రేషియోలో ఉంది కాబట్టి దీన్ని డిప్లాయ్ చేయొచ్చు అని చెప్పి ఇదే స్ట్రైక్ ప్రైస్ తోటి మనం జెరోదాలోకెళ్ళి అక్కడ డిప్లాయ్ చేస్తాం. డిప్లాయ్ చేసిన తర్వాత ఎక్కువగా మనం లైవ్ మార్కెట్‌లో మన జెరోదా కైట్ యాప్‌ల కంటే కూడా
మనం ఏం చేస్తామంటే మనం ఈ ప్రీ వెబ్సైట్ని చూస్తూ ఉంటాం మన లైవ్లో. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్‌లో ఇట్లా చూపిస్తుంది. ఇట్లా ఏముంది ప్రాబబిలిటీ 35% ఉంది. మ్యాక్స్ ప్రాఫిట్ ఉంది. ప్రాబబిలిటీ అది చూపిస్తుంది. మ్యాక్స్ ప్రాఫిట్ 4500, మ్యాక్స్ లాస్ 1400, మ్యాక్స్ రిస్క్ రివార్డ్ రేషియో 1:3.26 అనమాట. దీని బ్రేక్ ఈవెన్ అనేది 51,200 అంటే 51,200 అంటే బ్రేక్ ఈవెన్ అంటే ఇది ఈ ఏరియా అనేది అనమాట. ఎక్స్పైర్ అయ్యే టైంకి బ్రేక్ ఈవెన్ కంటే దాటి అవతల పక్క ఉంటే ఈ ప్రాఫిట్ వస్తుంది. లేదంటే ఈ లాస్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. దీనికి క్యాపిటల్ ఎస్టిమేట్ మార్జిన్ ఎంత ఉంది? క్యాపిటల్ అనేది 15,000 రూపీస్ ఉపయోగిస్తాం అనమాట. అయితే మార్కెట్ ఇక్కడే ఉంది. మార్కెట్ ముందుకు మూవ్ అవుతుంటే ఈ బ్లూ లైన్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది అనమాట. ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పి. ఎక్స్పైరీ డేకి ఈ ఏరియాలో ఉంటే ఈ గ్రీన్ లైన్ గ్రీన్లో ఉంటే గ్రీన్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఎక్స్పైరీ డేట్ ఉంటే మనకి 4,500 వస్తుందని చెప్పి. అదేవిధంగా రెడ్లో ఉంటే ఇంత లాస్ అవుతామని చెప్తుంది. ఈ బ్లూ లైన్ అనేది ఇట్లా అప్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ విధంగా లాస్ వెళ్ళింది. డౌన్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ విధంగా ప్రాఫిట్ వస్తుంది అనమాట. అంటే మనం డౌన్ సైడ్ అనుకుని వేసాం కాబట్టి ఇది డౌన్ చూపిస్తుంది అనమాట. ఇది ఇలా డిప్లై చేసిన మార్కెట్ మనం ఏం చేస్తామంటే ముందుగానే మనం మార్కెట్ మనకి అనుగుణంగా వెళ్తుంది, ప్రాఫిట్లోకి వస్తుంది. ఎలా రోల్ అప్ చేయాలి, ఎలా రోల్ డౌన్ చేయాలి, లేదా దీన్ని ఎలా అడ్జస్ట్మెంట్ చేయాలని ముందుగానే ప్లాన్ వేసుకుంటాం. అంటే దీనికి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంది, లాస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. లాస్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటే మనం ఏం చేస్తాం, దీన్ని బై సెల్ చేసి చూస్తాం. అంటే ఇప్పుడు ఈడుంది ఎన్ని లాట్లు సెల్ చేస్తే ఆ లాస్‌ని మనం కవర్ చేయవచ్చు అని చెప్పి మనం ముందుగానే ప్లాన్ ఇక్కడ చూసుకుంటాం. చూసుకున్న తర్వాత ఓకే. ఈ దగ్గర ఇలా వచ్చింది. రేషియో స్ప్రెడ్‌గా కన్వర్ట్ చేసాము. కన్వర్ట్ చేసిన తర్వాత 8,000 ప్రాఫిట్ వచ్చేటట్టుంది. మనకి 4,87,000 ఉంది. అంటే ఇంత అమౌంట్ మన దగ్గర ఉందా? అప్ సైడ్ మూవ్ అయితే పైన గ్రీన్ బాక్స్‌లో ఉన్న 2,000 వచ్చిద్ది. అండ్ మనం ఇది సేఫ్ జోన్ ఎంతుంది? డౌన్ సైడ్ సేఫ్ జోన్ ఎంతుంది? అనేది మనకు క్లియర్‌గా అర్థమైద్ది ముందుగానే. ఆ తర్వాత మనం దీన్ని బట్టి ఫర్దర్ స్టెప్ ఏయడానికి మనకి యూజ్ అవుతుందనమాట. అందుకోసం ఖచ్చితంగా ఆఫ్టర్ బిల్లర్ అనేది తెలుసుకోవాలి. అంటే దీన్ని మామూలుగా చూస్తాం. చూసిన తర్వాత దాన్ని ఎలా డిప్లై చేయాలో చూసుకుంటామనమాట. నెక్స్ట్ ఈ విధంగా మనం డిప్లై చేసిన దాన్ని పే ఆఫ్ గ్రాఫ్ చూసుకోవడానికి మనకి యూజ్ అవుతుందనమాట. అయితే తర్వాత నెక్స్ట్ పోర్ట్‌ఫోలియో. ఇక్కడ పే ఆఫ్ గ్రాఫ్ నేను ఇది చేశాను కదా! దీన్ని ఈడ సేవ్ బటన్ నొక్కితే ఈడ సేవ్ స్ట్రాటజీ అని వస్తుంది. ఈ రియల్ పోర్ట్‌ఫోలియో ఓకే చేస్తే సేవ్ అయిపోతుందనమాట. అయితే ఇలా సేవ్ చేసిన మార్కెట్ అనేది పోర్ట్‌ఫోలియోలో ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ నేను నిన్న డెబిట్ స్ట్రాంగిల్ డిప్లై చేశాను కదా! అది 4,500 4,700 లాస్‌లో ప్రాఫిట్‌లో ఉంది. లాస్ట్ వీక్ 2,000 లాస్ వచ్చిందనమాట. అయితే బ్యాంక్ నిఫ్టీలో ఇట్లా ఉన్న తర్వాత ఈడ క్లిక్ చేస్తే ఈడ అనలైజ్డ్ ట్రేడ్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మనం సేవ్ చేసిన ట్రేడ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందనమాట. ఇలా ఓపెన్ అయిన తర్వాత మన స్ట్రాటజీ ఇట్లా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇలా ఉంది. మనం దీన్ని ఏం చేయగలం? దీని క్యాపిటల్ ఎంత ఉపయోగించాం? అనేది మనకి ఈడ డిస్‌ప్లే జరుగుతా ఉంటుంది. డిస్‌ప్లే జరిగినప్పుడు మన మైండ్‌లో దీన్ని మన నెక్స్ట్ ఫర్దర్ ఏం చేయాలో మనకి ఒక ఆలోచన వస్తుంది. దీనికి ద్వారానే కొత్త కొత్త స్ట్రాటజీని మనం క్రియేట్ చేయగలుగుతాం. మనకంటూ ఒక ఓన్ స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ తీయడానికి చూస్తామనమాట. అయితే దీంట్లో పోర్ట్‌ఫోలియోకెళ్ళిపోయాం. సేవ్ చేసిన స్ట్రాటజీలుంటాయి. ఫ్రీ వెబ్‌సైట్‌లో ఓన్లీ 2 స్ట్రాటజీస్ మాత్రమే సేవ్ చేసుకోవడానికి అవకాశం ఉందనమాట. అంటే ప్రీమియం కాకుండా. దీంట్లో ఫీచర్ చాట్ ఉంది. గ్రీక్స్ ఉంటాయి. ఫీ ప్రీమియం మనకి ఫీచర్ అండ్ ఆప్షన్స్‌లో గ్రీక్స్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుందనేది ఉంటుందనమాట. దాంట్లో గ్రీక్స్ అంటే ఐవీ ఉంటుంది. ఇంప్లాయిడ్ వాలటాలిటీ ఉంటుంది. డెల్టా ఉంటుంది. థీటా ఉంటుంది. గామా ఉంటుంది. వేగా ఉంటుంది. వీటి ఇవి ఏంటో తెలుసుకొని వీటి వల్ల ప్రయోజనం ఏంటో తెలుసుకుంటే మనకు క్లియర్ కట్‌గా ఏది ఎంత ఉందో తెలిసిపోతుంది. అదేవిధంగా పీఎన్ఎల్ రిపోర్ట్ ఉంటుంది. పీఎన్ఎల్ రిపోర్ట్ అంటే మనం 4,00,000 సెల్ చేసాం. ఎంట్రీ ప్రైస్ రూ. 50 కాడ సెల్ చేసాం. కరెంట్ ప్రైస్ రూ. 13 ఉంది. మనం ఎగ్జిట్ అయిపోతే ఎగ్జిట్ ప్రైస్ చూపిస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ ఓవరాల్‌గా పీఎన్ఎల్ అనేది ఇక్కడ చూపిస్తుందనమాట. ఇది మనం అప్పుడు దీన్ని రిఫ్రెష్ కూడా చేసుకోవచ్చు ఇలా. చేసుకుంటే ఈ విధంగా ఉంటుందనమాట. అదేవిధంగా ఫీచర్స్ అంటే దాని ఫీచర్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతుంది? ఫీచర్‌లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు ఇది. తొందరపడి ఫీచర్‌లో గాని, ఆప్షన్‌లో గాని ట్రేడ్ చేయొద్దు.
ఈ ప్రీ వెబ్‌సైట్‌లో ఒకసారి ప్రాక్టీస్ మనం స్ట్రాటజీ నేర్చుకొని దీంట్లో ప్రాక్టీస్ చేసుకొని బ్యాక్ టెస్ట్ చేయాలి. బ్యాక్ టెస్ట్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది. ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏడు చూడండి. ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా ఐవీ శాట్ ఉంది, వాలటాలిటీ సర్ప్రైస్ ఇవన్నీ రకరకాలున్నాయి. దీంట్లో వచ్చేసరికి సిమ్యులేటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రీమియం. సిమ్యులేటర్ అంటే ప్రీవియస్ జరిగిపోయిన మార్కెట్ 1 ఆర్ ఇయర్స్ 2 సంవత్సరం లేదా 2 సంవత్సరాల డేటా ఉండాలంటే మనకి ఉండదు. కాకపోతే ఆ డేటాని మనం అంటే లాస్ట్ జరిగిపోయిన డేటాలో మనం ట్రేడ్ చేసింది మన స్ట్రాటజీలు ప్రాఫిట్‌లో ఉన్నవా? లాస్‌లో ఉన్నాయా? తెలుసుకోవాలంటే మనం ఏం చేస్తాం మంత్లీ 1300 ప్రీమియం ప్లాన్ ఉంది. ఆ ప్రీమియం అంటే మనం లైవ్‌లో నేర్చుకొని ఇవన్నీ చేసిన తర్వాత కావాలంటే అప్పుడు ప్రీమియం చేసుకొని మంత్లీ ప్లాన్‌లో 1 ఆర్ 2 మంత్స్ టెస్ట్ చేసుకుంటే సరిపోద్దనమాట. దీని గురించి పక్కన పెట్టేద్దాం. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి. టోటల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంతుంది? టీసీఆర్ ఎంత? లాంగ్ బిల్డప్పా? మొత్తం ఈడ చూడండి. కాల్ వైపు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా ఉంది? పుట్ వైపు ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా పెరిగింది? అని దీన్ని బట్టి మనకి ఎక్కడ స్ట్రాంగ్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అయింది. ఎక్కడ బిల్డప్ అన్‌వైండింగ్ అయింది. లాంగ్ అన్‌వైండింగ్ అయింది. క్లియర్‌గా తెలుస్తదనమాట. చూడండి ఇక్కడ ఇది ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డప్ అంటే లాంగ్ బిల్డప్ అయిందా? షార్ట్ బిల్డప్ అయిందా? షార్ట్ కవరింగ్ అయిందని క్లియర్‌గా తెలిసేది. చూడండి లాంగ్ అన్‌వైండింగ్, షార్ట్ బిల్డప్, లాంగ్ అన్‌వైండింగ్, షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ ఇట్లా రకరకాలుగా ఇండికేషన్ చేస్తాయి. వీట్లన్నిటి కూడా మనకి ఎక్కువగా స్ట్రాటజీ బిల్డర్ ఒకటి, పోర్ట్‌ఫోలియో ఒకటి, అదే విధంగా కావాలంటే సిమ్యులేటర్ అనమాట. ఈ ఆప్షన్ సిమ్యులేటర్ కావాలి. ఎఫ్ఐ డేటా ఏ విధంగా ఉంది? క్యాష్ మార్కెట్‌లో వాళ్ళ డేటా ఏ విధంగా ఉంది? జూన్ 27వ తారీఖు నుంచి ఉంది. ఇది డైలీ ఎట్లా ఉంది? మంత్లీ ఎలా ఉంది? ఎఫ్ఐ డేటా, డిఐ డేటా వాళ్ళు మార్కెట్‌లో ఎంత బై చేస్తున్నారు, ఎంత సెల్ చేస్తున్నారు క్లియర్‌గా ఉంటుంది. ఇంకా కావాలంటే దీనికి ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. ఇది ఆఫ్స్ట్రా బిల్డర్ గురించి ఈ విధంగా తెలుసుకొని మనం స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని దాన్ని మనం ప్రాబబిలిటీని చెక్ చేసుకుంటూ మనం స్టాక్ మార్కెట్‌లో ప్రాఫిట్ తీయాలంటే ఖచ్చితంగా ఆఫ్స్ట్రా బిల్డర్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇది లాస్ట్ వీక్ 2000 లాస్ వచ్చింది. ఈ వీక్ ఆల్రెడీ 4700 ప్రాఫిట్‌లో ఉన్నాం కాబట్టి వెయిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎప్పుడు నెక్స్ట్ ఇంకా 3 డేస్ ఉంది. 3 డేస్ ఆల్రెడీ ప్రాఫిట్‌లో ఉంది. ఎగ్జిట్ అయిపోతే అయిపోవచ్చు అనమాట. తర్వాత విషయం. ఇది ఈ విధంగా ఆప్షన్ ఆప్స్ట్రా బిల్డర్ అనేది ఫ్రీ వెబ్‌సైట్ కాబట్టి దాన్నెళ్లి ఉపయోగించుకొని ప్రాబబిలిటీని పెంచుకోవాలన్నమాట. ప్రాబబిలిటీని పెంచుకుంటే ఎంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ వస్తారు. ఓన్లీ నేకెడ్‌గా ప్లే చేస్తారు. దాన్ని ఎలా ఉంటుందో చూద్దాం. దీన్ని మనం ఇలాంటి సిమ్యులేటర్ చూడరు, ఏమి చూడరు. అంటే ఇలా ఫ్రీ వెబ్‌సైట్ చూడరు. ఈళ్ళు పడిపోతుందంటున్నారు. పడిపోతున్నప్పుడు ఎట్ ది మనీ కాడో లేకపోతే ఔట్ ఆఫ్ ది మనీలో ఒక కాల్‌ని బై చేస్తారు. ఒక పుట్‌ని బై చేస్తారు. పుట్‌ని బై చేస్తే నేనేమంటాను యాడైతే బై చేస్తావో ఒరిజినల్ ట్రేడ్‌లో దీనికొచ్చి సిమ్యులేటర్‌లో ఏయమంట. సిమ్యులేటర్‌లో ఏస్తే దాని పే ఆఫ్ గ్రాఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది. అంటే మార్కెట్ మనం అనుకున్నట్టు జరిగిపోతే ఇలా ప్రాఫిట్ వస్తుంది. ఆపోజిట్ పోతే ఎంత లాస్ ఎళ్తుంది, ఎక్కడి వరకు ఎంత లాస్ ఎళ్ళే ఛాన్స్ ఉంది. మనకు ఓవరాల్‌గా ఎంత లాస్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి క్లియర్ కట్ ఇండికేషన్ చేసిద్ది. దాన్ని బట్టి మనం చార్ట్‌ని అనలైజ్ చేసి రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్‌ని అర్థం చేసుకుంటూ దానికి అనుగుణంగా ట్రేడ్‌ని ఎగ్జిట్ అవ్వాలా? లేకపోతే ప్రాఫిట్‌లో ఉంచాలా? అనేది క్లియర్‌గా అర్థమైద్దనమాట. ఎంత క్యాపిటల్ అవసరము, ఎంత ప్రాబబిలిటీ ఉంది, ఈడ ప్రాబబిలిటీని పెంచుకోవాలి. అందుకోసమే ఆఫ్స్ట్రా బిల్డర్ గురించి తెలుసుకోవాలి. ప్రతి ఒక్క ట్రేడ్‌ని దీంట్లో డిప్లాయ్ చేసుకొని దాని చార్ట్‌ని, దాని పే ఆఫ్ గ్రాఫ్‌ని అర్థం చేసుకుంటూ కొత్త స్ట్రాటజీలు కొత్తగా అడ్జస్ట్‌మెంట్లు చేస్తూ మన ఓన్‌గా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని స్టాక్ మార్కెట్‌లో చిన్న ప్రాఫిట్‌లతోటి పెద్ద ప్రాఫిట్‌లు తీసే వరకు మనం ఎళ్ళాలనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కనీసం లైక్స్ చేస్తే మీకు నచ్చుతుంది. కంటెంట్ నచ్చుతుంది అని అర్థమైద్దనమాట. లాస్ట్ 2 వీడియోస్ కొంచెం వాయిస్ లోగా ఉన్నాయి. ఇది అది కొంచెం ప్రాబ్లమ్. దాన్ని అర్థం చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం.